సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. అసెంబ్లీలో మహిళా సంరక్షణ కార్యదర్శులపై చర్య జరిగింది. వారి విధులపై క్లారిటీ ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరగా హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. లాస్ట్ గవర్నమెంట్ అసలు ఇటువంటి దాని ఏమంటారు యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా మనం భావించవచ్చు. ఎందుకంటే యాక్చువల్ గా వీళ్ళని గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ MS నెంబర్ 129 ప్రకారం 2019లో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్ ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021కి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేక డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా. ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని వాళ్ళు పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, ఉద్యోగాలు వదిలిపెట్టాలని హెచ్చరిస్తున్నామని TTD సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టారు. దేవాలయాలు గతంలో దేవాలయాలు నడిచేదానికి రాజులు చక్రవర్తులు మాన్యాలు ఇచ్చారు. దాన్ని ఏమంటే దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని దేవాలయం నడిచేదానికి దాన్ని కూడా దోచుకున్నారు. ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అకృత్యాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అంటే ఒక హిందూ వ్యతిరేకి ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు రాజ్యమేలాడు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు వస్తే గతంలోనే మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది, అన్యమతస్తులు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి వీలు లేదు. స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకొని స్వామివారి దగ్గర జీతం తీసుకొని స్వామివారిని ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం తీసుకొని ఏ వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి అర్హుడు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విజయవాడ కనకదుర్గమ్మ పాదాల దగ్గర నుంచి గట్టిగా అన్యమతస్తులను హెచ్చరిస్తున్నాం. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటికే 50,000 కోట్లు అప్పు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అంటమే గాని షణ్ముఖ వ్యూహం అంటమే గాని 6 హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా అనాలిగా డబ్బులు పెట్టలేదండి చంద్రబాబు నాయుడు మన షణ్ముఖ వ్యూహానికి అని చెప్పని. మరి వాళ్ళు దగా మోసం చేస్తుంటే అది యజ్ఞంగా కనపడుతుంది మన DIG గారికి. సంపద సృష్టిస్తానని చెప్పని జనాల్ని మోసం చేసి ఓటు వేసుకుని వచ్చి ఇప్పటికీ 50,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా 4 నెలలు పూర్తవలా, 4 నెలలు పూర్తవకుండా 50,000 కోట్లు అప్పులు చేశాడు. విశాఖపట్నం ఇంకా చాలా చోట్ల స్థలాలకి అమ్మకాలు పెట్టాడు. విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టారు. ఇంత చీటింగ్ చేసి 420 వ్యవహారాలు చేసేటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వాళ్ళు యజ్ఞం చేయటం ఏంటి? DIG గారికి యజ్ఞం చేసినట్టు కనపడటం ఏంటి? వాళ్ళు చేసే పాపాలు కదా. ఆయనకి యజ్ఞాలు అంటే మామూలుగా ఆయన రిజైన్ చేసేసి వచ్చి నుంచుంటే బాగుంటుంది కదా. జగన్ హయాంలో బడ్జెట్లో పొందుపరిచిన అంకెలు ఎక్కడా కనపడలేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బడ్జెట్లో పొందుపరిచిన అంకెలు పుస్తకాల్లో ఎక్కడ కూడా పుస్తకాల్లో కానీ లేకపోతే ఆ డబ్బులు ఎట్టిల్ని కూడా కనపడలే. ఊనే వీడు బడ్జెట్ పేపర్లో మాత్రం చూపించారు.
సో అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ వాస్తవ పరిస్థితి. చంద్రబాబు గారు ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని రెండు కళ్ళుగా తీసుకెళ్ళి సంక్షేమానికి పెద్దపీట వేయాలా, అభివృద్ధి అంతా గుంటలు లేని రోడ్లు చూడాలని చెప్పారు డిసెంబర్లోపు. దానికోసం అమౌంట్లు ఇవ్వటం జరుగుతోంది, పనులు కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా డిసెంబర్ నెలాఖరులోపు ఎక్కడ కూడా గుంత కనపడకూడదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పారు. మరి ఎట్లాంటి రోడ్లు ఏ విధంగా నిన్న కానూరు వెళ్ళాను నేను. గతంలో కానూరు వెళ్ళటానికి వీలు పడిన పరిస్థితుల్లో దాని కానూరు ఏదైనా ఒక స్పాట్కి వెళ్ళాలంటే రకరకాల చుట్టూ తిరిగి మంచి రోడ్లన్నీ ఎత్తుకుని వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళు నిన్న వెళ్తే శుభ్రంగా మొత్తం రోడ్డు తయారవుతుంది. సో ఇది చిత్తశుద్ధి. చంద్రబాబు గారు చెప్పిన మాటకి చేసే పనులకి చిత్తశుద్ధి. నువ్వు అబద్ధాలు చెప్పేసి ఏదేదో ఆయన చేయట్లేదని చెప్పి ఆయన మీద అవాకులు చివాకులు పేలినంత మాత్రాన ఎక్కడ కూడా నిజం నిదానంగా తెలుస్తుందేమో కానీ బట్ నిజంగానే తెలుస్తుంది. ఖచ్చితంగా అది బుద్ధి చెప్పుద్ది. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేయాలని ఎమ్మెల్సీ అనురాధ మండలిలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంలో మేము చేస్తున్నాము అని చెప్పి నమ్మబలికి ఆ తర్వాత దశల వారీగా చేస్తాము అని చెప్పి మళ్ళీ సాకులు చెప్పి చివరికి డిజిటల్ లావాదేవీలు కూడా లేకుండా జీఎస్టీలు ట్యాక్సులు కూడా కట్టకుండా దాదాపు 18,800 కోట్లు దోచుకున్నారు అనేది మరి మనం మీడియాలో చదవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 8,000 కూడా అద్దె పలకని షాపుకి ఏకంగా 80,000 చొప్పున గత 5 ఏళ్ల రూపంలో దాదాపు 6,800 కోట్లు వైసీపీ నేతలకు కట్టబెట్టారు అనేది పచ్చి నిజం అని మీ అందరికి కూడా తెలుసు అధ్యక్ష. ఈ సమగ్ర ఎంక్వైరీ మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం మీద మీ సప్లిమెంటరీ ఏంటో సూటిగా అడగండి. ఇప్పుడు దీని మీద సమగ్ర ఎంక్వైరీ అని అంటున్నారు అధ్యక్ష. ఎప్పటిలోగా తీసుకుంటారు? దీనిలో వైసీపీకి సంబంధించిన ఎంపీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నారు. 2 ఎంపీలు, ముఖ్యంగా 2 ఎంపీలు దీనిలో బాగా భాగస్వాములు అయి కూడా ఉన్నారు. పేర్లు మరి చైర్మన్ గారు పర్మిషన్ ఇస్తే పేర్లు కూడా చెప్తాము. ఆ ఎంపీల మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. మామిడి రైతులు చేపట్టాల్సిన చర్యలపై నూజివీడు మామిడి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త బొర్రా కనక మహాలక్ష్మి సూచనలు చేశారు. మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ మామిడిలో చూసుకున్నట్లయితే ఇంతవరకు పూత రాలేదు. అంటే మనం ఉన్నది ఇప్పుడు నవంబర్ మంత్లో కాబట్టి తర్వాత ఇప్పుడు ఉన్నాయి కొంచెం మసురు కానీ ఈ ఋతుపవనాల వల్ల కానీ మనకి ఏదైనా ఈ కొంచెం చల్లగాను మంచు పడుతున్నట్లుగాను ఇలాంటి పరిస్థితుల్లో మామిడిలో మనకి పూత త్వరగా రావటానికి మరి అలాగే కాయతో మరి మొగ్గతొలిచే పురుగు కానీ లేదా రసం పీల్చే పురుగులు కానీ నివారణకి మొట్టమొదటిగా మనం సల్ఫరు అంటే ఈ బ్లాక్ సల్ఫర్ అని వస్తూ ఉంటుంది 3 గ్రాములు 1 లీటర్ నీటికి. దానితో పాటుగా మనం పొటాషియం నైట్రేట్ 5 నుంచి 10 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు 1 లీటర్ నీటికి. దాంతోపాటు చాలా తోటల్లో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేసినట్లయితే పూత వచ్చినా కూడాను దాంట్లో మనకి ఈ యొక్క మేల్ ఫ్లవర్సే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఆ యొక్క ఫిమేల్ ఫ్లవర్ కంటెంట్ ఎక్కువ పెరగాలి అనుకున్నప్పుడు కూడాను జింకు, బోరాను ఇలాంటి ఇచ్చే సూక్ష్మ ధాతువులను కూడాను 5 గ్రాముల వరకు లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో పూత త్వరగా రావడానికి, వచ్చిన పూత నిలబడటానికి సహాయంగా ఉంటుంది. విజయవాడలోని రైతు బజార్లో దళారులు చేరి తూకంలో మోసం చేస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మామూలుగా తూకం లేకుండా కేజీ వేసేస్తున్నారు. అది గిన్నె పెట్టకుండా ఇది 30. దాన్ని అడిగా డౌట్ వచ్చి కొత్తగా ఇవ్వడం కదండి 1-2 సార్లు కేజీ పైన అన్నాడు. ఆయన అడిగితే గట్టిగా అడిగితే వేసుకున్నా మళ్ళీ కాట పడితే మళ్ళీ అడిగితే మళ్ళీ ఎంత 100 సార్లు ఎక్కువ వేసాడు. ఏంటంటే ప్రతి అడుగుతాడండి. ఇప్పుడు ఇవాళ కొత్త నేను 6 సార్లు వస్తాడు ప్రతి రోజు. ఇది ఒక్కోసారి చేసాను వాళ్ళ దగ్గర అనుభూతి కాదు. ఇంక 2సారి అయితే అక్కడికి వెళ్ళను. ఎప్పుడు అంతేనా మీకు? ఇస్తారంతే. నేను అడుగుతూ ఉంటే వాళ్ళు అడుగు చేస్తూ ఉంటారు. ఎదురు మరి ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారా మీ ఈఓ గారికి? ఎస్టేట్ ఆఫీస్ చెప్పారుగా 0 తీసుకుంటూ చదువుతారు. ఇప్పుడు వీళ్ళ నుంచి చదువుతున్నాయి. ఇప్పుడు బెండకాయలు అక్కడ వేసుకున్నాను. అక్కడ
అరకేజీ ఏమన్నా ఒక 50 కన్నా ఎక్కువ వేసాడు, మీకు 20 రూపాయలు వేసాడు అంటే అరకేజీ కేజీ 30 ఎంత వస్తుంది చెప్పండి, 20 రూపాయలు వస్తుంది. 20 రూపాయలు వేసాడు కానీ నాకు 50 ఎక్కువ వేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.